భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు జూలూరుపాడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రజలతో కలిసి హెల్మెట్లను ధరించి ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ యాక్చువల్గా యాక్సిడెంట్ తగ్గాలిగా ప్రమాదాలు ఎందుకు అవుతుంది, మానవ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయి. మన నిర్లక్ష్యం ఒకటి, అజాగ్రత్త ఒకటి, అతివేగం ఒకటి కూడా కలిగిస్తుంది. ఇవన్నీ జరగవద్దు, ప్రమాదాలు తగ్గాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం అనేది జూలూరుపాడు సర్కిల్ అవగాహన కార్యక్రమాన్ని పాల్గొంచుకున్నారు. వీరందరూ కూడా ప్రజలు కూడా రోడ్డు ప్రమాద నివారణ ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరిలో జరపడం జరుగుతుంది. గౌరవనీయులైన ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ అని నిర్వహించడం జరిగింది. రోడ్డు భద్రత మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీంట్లో భాగంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి సాయిబాబా గుడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ ప్రజలతో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా ప్రజల్లో అవగాహన కల్పించాలి, రోడ్డు ప్రమాదాల నివారణకు అనే దాంతో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా బైక్ వాళ్ళు హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించి సీట్ బెల్ట్, దానికి సంబంధించిన పత్రాలు ఏదైతే లైసెన్స్, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ. మధ్య బస్సు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది అంటే ఒకళ్ళ నిర్లక్ష్యానికి కొన్ని వందల ప్రాణాలు, 100 పదుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అతి జాగ్రత్తని, నిర్లక్ష్యాన్ని వదిలి వాళ్ళ కుటుంబాన్ని కాకుండా ఎదుటి వాళ్ళ కుటుంబాలను కూడా బలి చేయకుండా ఉండాలనే భాగంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.